కృప, కనికర, సమాధానములు మనందరి మీదను నింపాదిగా కుమ్మరించబడును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని దేవుని వాక్య ఈ దినాలు శ్రమల దినాలు కదా. ఈ వారంతో నాకు సంబంధించినది దాటుద్ది కదా. అందుకని సిలువ మీద నెరవేర్పులు ఏ విధమైగా చేశాడనే వాక్యమును ఎంత వీలైతే అంత మరుసటి సమయములో అవకాశం వస్తే దానిని కూడా సంపూర్తి చేద్దాం అవకాశాన్ని బట్టి. మహోన్నతుడా, సర్వాధికారి యేసు నాయన, నీ బంగారు పాదాలకు ఎనలేని స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేనివాణ్ణి, నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకుని నోటిని బోరగా చేసి మాట్లాడయ్యా. విని గ్రహించు మనస్సుని మాకు అనుగ్రహించి నీ రాకడకు సిద్ధము చేయుమని మా ప్రభువైన క్రీస్తు యేసు కనికరము కలిగిన నామమందు అతి వినయముగా విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. 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 ప్రియ దైవజనమా, మనము సిలువ మీద సహజంగా 7 మాటలు ధ్యానిస్తూ ఉంటారు. నేను వాటిని ఇప్పుడు ఎత్తదలచలేదు. నెరవేర్పులు రాసుకునే వాళ్ళు కూడా రాసుకోవచ్చు, ఎన్ని వీలైతే అన్ని. సిలువ మీద ఆయన ఏదో నెరవేర్చి ఉన్నాను అని సమాప్తమైనదన్నాడు కదా. అందులోనే నెరవేర్పులను గురించి గత సమయమందున్న వాటిని ఏ విధముగా నెరవేర్చాడు. ఈ మాట లూకా సువార్త ఫస్ట్ చదివి ఆ తరువాత మనము వీటిని ధ్యానిద్దాం చాలా జాగ్రత్తగా, సంతోషంగా. లూకా 24, 26, 27 వచనాలు మరియు 44వ వచనాన్ని ధ్యానిద్దాం. క్రీస్తు ఇలాగు శ్రమపడి చూడండి, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట ఆ, అగత్యము కాదా అని వారితో చెప్పి అగత్యము కాదా అని అంటే వారితో తప్పని స్థితి కాదా. క్రీస్తు ఈలాగు శ్రమపడి, ఎలాగూ మీరు కూడా ఈలాగు అనకండి, ఏదో ఒక లాగు ఉంది సిలువలో. మరణం పొందిన అది ఎలాంటి నెరవేర్పు? 7 విధాలుగా ఆయన ఆ సిలువ శ్రమను సహించాడు. 7 విధాలుగా, మరల చెప్తున్నాను, 7 విధాలైన నెరవేర్పులు నెరవేర్చాడు. అంటే ఇంకా టైం అయిపోయింది, బేగా చేద్దాం. శ్రీకాంత్ గారి సరే. అయితే ప్రియ దైవజనమా, వేకువనే తీసుకొని వెళ్ళారు. ఉదయము 6 గంటలకు కాలమానాన్ని బట్టి 9 గంటల వరకు కూడా పిలాతు యొద్ద ఆయనను విమర్శకై తీసుకొని, తీర్పుకై విమర్శకై తీసుకొని వెళ్ళారు. 9 గంటలకు భుజాన ఆ సిలువ మ్రానును పెట్టించి ఎంతగా వారు చేసిన అవమానం అంటే, ఆ సిలువ మానుని ఆ కలువరికి మోసుకొని వెళ్ళడానికి
యేసయ్యకు ఎంత సమయం పట్టింది? సుమారు 3 3 గంటలు. 3 గంటలు. ఎంతగా ఆయన కొడితే నెత్తురు ఏరువలే పారినప్పుడు సత్తువంతా పోయింది. అది ఎంత కిలోమీటర్లు ఉంటుందో తెలుసా? ఈ అవును. పిలాతు దగ్గర నుంచి ఆ గొల్గతాకి ఎంత దూరం ఉంటుందో తెలుసా? వీధులన్నీ ఈ రోజు రోడ్లు వేసి ఉండొచ్చేమో, నేను ఎరగను, వెళ్ళలేదు. కానీ అన్ని ముళ్ళ తుప్పలే, అన్ని గచ్చరాళ్లే. వాటి మధ్యలో ఆ సిలువ మానుని ఈ రోజున మనకి అల్ల సినిమా నేను ఒకటి చూశాను, మీరు కూడా చూసింటారు. కరుణామయుడని బాగా పాలిష్ చేసి చక్కగా సిలువని పెట్టారు కదా. అవునండి. తుమ్మతో పిచ్చులు పిచ్చులుగా ఉన్న ఆ పెరిగ వంటి ఆ మొద్దుల్ని, ఆ గచ్చులు కలిగిన, ఒకసారి ఆ చెట్లు ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా, పేళ్ళు. అవునండి. అలాంటి దానిని మానుని మానుగానే తీసి ఆయన భుజాన పెట్టినప్పుడు ఆయన 3 సార్లు పడిపోయినప్పుడు, అంతకు ముందు ఆయన్ని కొట్టారే, సాలలు తాళ్ళగా దున్ని వేశారు. ఆ దున్ని వేసిన భాగంలో మన ప్రియుని దేహము తగులుతున్నప్పుడు ఎంత బాధ! మీరే చూడండి, ఒక గాయం అయిన చోట మరలా కాకి పుండలా తగిలి పిండుతుంటే ఎంత బాధగా ఉంటది. తగిలిన చోటే తగిలితే ప్రాణము ఉసూరుమంటదే. అలాంటిది నెత్తురంతా ఎడవబడి సత్తువను కోల్పోయిన క్షణాన 3 గంటలు మోసుకుంటూ వెళ్ళి 9 నుండి 12 గంటలు, 12 గంటలకు ఆ ముద్దులకి, ఆ మ్రానుకి సిలువ వేస్తే మరలా 3 గంటల సేపు అక్కడ వ్రేలాడుతూ ఉన్నాడు. అందుకనే వాటిని ఆయన ప్రతి 3 గంటలను జాము అని ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక జాము ఈజ్ ఈక్వల్ టు 3 గంటలు. ప్రియ దైవ జనమా, సిలువ మీద 7 మాటలు పలికాడని మనం ఎరుగుదుము. అయితే ఆయనను పట్టుకొని పోయి సిలువ గొల్గతా దగ్గరకు వెళ్ళక మునుపు 7 విశేషాలు నెరవేర్చాడు. ఇప్పుడు అదే మాటను 44వ వచనం కూడా చూడమ్మా. అంతటా ఆయన ఆ, మోషే ధర్మశాస్త్రములోను ఆ, ప్రవక్తల గ్రంథములలోను మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను ప్రవక్తల ప్రవచనములలోను కీర్తనలలోను ఆ, నన్ను గూర్చి వ్రాయబడినవన్నీయు నన్ను గూర్చి వ్రాయబడినవన్నీయు నెరవేరవలెనని నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు ఆ, మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో అదిగో. చెప్పిన ఆయన అంటూ ఉన్నాడు, ఆ క్షణానికి ముందు సిలువ మీద 7 మాటలు మాత్రమే కాదయ్యా, ఇంకేడున్నాయి. అవి కూడా ముందుగానే సెలవిస్తూ ఉన్నాడు. ఈ 7 కూడా నా క్రియల ద్వారా నేను నెరవేర్చుతూ ఉన్నాను, నెరవేర్చి ఉన్నాను. ఇంకా సేపట్లో మీరు చూస్తారు. హల్లెలూయా. 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 సంతోషంగా హల్లెలూయా. నెరవేర్చి అయిపోయింది. ఇప్పుడు బాధ అవసరంలా.
అప్పుడు 2000 ఏళ్ళ నాడు నెరవేర్చింది ధ్యానిస్తూ ఉన్నాము. జ్ఞాపకం చేసుకొని మనము ఆత్మ తృప్తిని కలిగి ఉంటున్నాం. హల్లెలూయా. 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 ఇప్పుడు ఏమేమి నెరవేర్చాడు మనము వాటిని చూద్దాం. 7 నెరవేర్పులు అక్కడ ఉన్నాయి. కొన్నిటిని 1 బై 1 ధ్యానించవలసిన వారము. మిగిలిన సమయము దేవుడు అనుగ్రహిస్తే ఈ శ్రమల దినాలలోనే మనము వాటిని కూడా ఆ దినాలలో ధ్యానిద్దాం. లేదంటే రాత్రి సమయాలలో 8:30కి ప్రభువు కృప, శుక్రవార సమయము నాకు ఇవ్వబడిన దాన్ని బట్టి మనము దానిని కంప్లీట్ చేసుకున్నాం. నష్టం లేదు. 8:30 to 10:30. మొదటిది చెప్పబోయే మునుపు మత్తయి సువార్త చూడండి, 27వ అధ్యాయము 28 నుండి 31వ వచనము వరకు ఇక్కడే రాయబడింది. 1 బై 1 నేను కూడా మీతో కలిసి చెప్తాను. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఒకటి, వారు ఆయన వస్త్రములు తీసివేసి. మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? కొట్టిన వాళ్ళందరినీ చొక్కా కూడా తీసి కొడతారమ్మా. ఒక నేరస్తుడు ఉన్నాడు. చట్టము పోలీసులు వారు మన మధ్యలో ఉన్నారుగా. రేయ్ పట్టుకరండి, చొక్కా కూడా తీసి కొట్టండి అంటారా? ముందు కర్ర తీసుకొని రెండేస్తారు. కొడతారు కదా. అవును. మరి ఆయన విషయములో వస్త్రములు తీసి చొక్కాయి వస్త్రములు ఊడదీసిందెందుకు? ఎర్రని అంగి తొడిగించారు. అవమానపరచడానికి. మన మురికి వస్త్రములు తీర్చ చక్కగా బాగా చెప్పారు. ప్రవక్త చెప్పింది నెరవేర్చడానికి అక్కడ ఇది కరెక్ట్ మాట. ప్రవక్త చెప్పింది నెరవేరాలి కాబట్టి సొక్కాలు తీశారా? సరే, ఇది మనసులో పెట్టుకోండి. ఒకటి, ఇందాక చక్కగా సహోదరి చెప్పారు, ఆ వస్త్రములు ఏమై ఉన్నవి, ఎందువలన ఆ వస్త్రములు తొలగించాల్సి వచ్చింది. ఒకటి. తర్వాత అంతటితో ఆగారా? లేదండి, ఆయనకి ఎర్రని అంగి తొడిగించి. చూడండి, మొదటి మాటలోనే ఒకటేమో వస్త్రాలు తీశారు, పని కట్టుకొని ఎర్రని అంగీని మాత్రం, దానికి పేరు ఊదా వస్త్రం అని పేరు. ఏ వస్త్రం? ఊదా రంగు. ఇదే ఎందుకు తొడగాల్సి వచ్చింది? లేఖనము నెరవేర్పు. చక్కని మాట. రెండోది, ఆ తర్వాత ముండ్ల కిరీటమును అల్లి. చూడండి, రెండవది ముండ్ల కిరీటం అల్లి అల్లి ఆయన తలకు పెట్టి. వాళ్ళు ముండ్ల కిరీటము అల్లారట. వాళ్ళు అల్లారు, అక్కడ ఉంటే పెట్లా, వాళ్ళు అల్లారు. దానిలో ఆశ్చర్యం ఏంటంటే 253 ముళ్ళు ఉన్నాయని ఇప్పటికీ ఆ యొక్క ప్రాంతంలో అక్కడ దాచిపెట్టి, లండన్ ఏదో ఒక ప్రాంతంలో ఇప్పటికీ ఆ ముళ్ళుని వాళ్ళు ఇచ్చేస్తుంటారు. మీరు అక్కడ ముళ్ళుని 153 253 ముళ్ళు ఉన్నాయి. ఆయన తల మీదనే పెట్టారు. నడుంకి గట్ల, మెడకి గట్ల, తల మీదే ఎందుకు పెట్టాలి? ఒకటి, ముండ్ల కిరీటం ఏం చేశారు? తలకి పెట్టి. రెండు, తర్వాత ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి. మూడవది, మొదటిదేమో వస్త్రాలు తీసేసేమో ఎర్రని వస్త్రాలు పెట్టారు. రెండవదేమో చేశారు ముళ్ళ కిరీటం వల్లారు, తల మీద దేశమై పెట్టారు.
ఆ, 2 3 ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి రెల్లును ఆయన కుడి చేతికిచ్చి, రెల్లివ్వడం దేనికి సాదృశ్యము? చేదు. రెల్లు అంటే స్టిక్ అనుకోండి, కర్ర. కంట్రోల్ చేయడానికి. ఎందుకు, దేనికి సాదృశ్యం అది? అధికారం. ఎదట వాళ్ళని. చక్కగా చెప్పారు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెల్లు ఆయన చేతికి ఇచ్చారు. ఇంత శ్రమ చేసి రెల్లు లేఖనమును బట్టి, చూడండి 7 కూడా లేఖనాన్ని బట్టే చేశారు. ఒక రెల్లు కర్రను ఆయన చేతికి ఇచ్చారు. దానితోటి ఏం చేశారు చూడండి. ఎదుట మోకాల్లోని మొదటేమో మోకాళ్ళునరి యూదుల రాజా ఆ నీకు శుభమని ఆయనను అపహసించి ఆశ్చర్యంగా ఉంటది ఆ మాట. రెల్లు కర్ర చేతికిచ్చి, ఈ కర్ర అధికారము నువ్వు యూదుల రాజు అని అడిగాడు ఒక ఆయన. ఎవరైనా పిలాతు. ఏంటిగా చెప్పారు మరి. ఇప్పుడు పిలాతు గురించి మనకి ఎందుకంటారా? పిలాతు నీవు యూదుల రాజువా అన్నప్పుడు, అవునా, నువ్వు నీవన్న అన్నట్టే. నీవన్నట్టే అది అధికారిని అని ఆయన తెలియచేస్తున్నాడు. దానికి సాదృశ్యంగా వీళ్ళు ఒక రెల్లు కర్ర ఇచ్చి, అన్నయ్య నువ్వు అధికారివే అంటూ పరిహాసము చేస్తున్నారు. అపహాస్యం. వారు పరిహసించిన నిజమే. నిజమే, పరిహరించకుండా పరిహాసాలు అవమానకరంగా ఆ రీతిగా చేసిన నిజమే. ఆ రెల్లు ఆయన చేతిలో ఉండాల్సిందే. వాళ్ళు గేల్ చేసినా కూడా వాళ్ళ చేతికి ఏమి ఇచ్చారు? రెల్లు ఇచ్చారు. అధికారం. అంటే నువ్వు అధికారివి అని మోకరిల్లి కనపరుస్తున్నారు. ఆ తర్వాత ఏం చేశారట? నీకు శుభమని ఆయనను అపహసించి ఆ యూదుల రాజా నీకు శుభమని ఆయన్ని అపహసించి ఆ, ఆయన మీద ఉమ్మి వేసి ఒకటి ఆయన మీద ఉమ్మి వేశారు. ఆ రెల్లును తీసుకొని ఇప్పుడు చూడండి ఏం చేశారు. ఉమ్మేసి ఆ ఆ రెల్లును రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. దానితో ఆయన తల మీద కిరీటము అల్లాక, అప్పుడు ఆ కిరీటం ఇట్లా ఉంటే దానిని తీసుకొని రెల్లుని కర్ర తల మీద కొట్టారు. ఇప్పుడు మీకు డౌట్ రావాలా? ఆయన తల మీద మాత్రం ఎందుకు కొట్టారు? అది తీసుకుని ఈపు బాగా కొట్టచ్చుగా. ఏం మీరు బెత్తాలు తీసుకుంటారు కదా పిల్లలు తప్పు చేసినప్పుడు, తల మీద కొడతారా? తల వదిలేసి మిగతా పాటలు కొడతారా? మిగతా భాగాలు మరి తల మీద ఆయన కొట్ట. తల మీద కొట్టారు. నేను అధికారం కొట్టాలని ఆశ. మీరు బాగా ఆలోచన, చక్కగా ముందుకు వస్తున్నారు. ఇంకేదో ఉంది, ఆలోచన చేయండి. మన తలంపులు ఓ చెడ్డ కర్ర తీసుకొని నేను చిన్నప్పుడు పిల్లల్ని కొట్టాలన్నా ఒక దెబ్బ ఈపు మీద వేసి మిగతా దెబ్బలు పక్కన వేస్తాను. ఎందుకంటే తలను కొడితే ప్రమాదం. బ్రెయిన్. మళ్ళా తీసుకుపోయి స్కానింగ్లు తీపించుకోవాలా. తలకి గాయమైందనగానే ఇక పట్టకపో. తెలిసి తెలియక వాళ్ళు పడ్డప్పుడు కూడా ఆ తల విషయంలో జాగ్రత్తగా ఉంటారు. మనమే కాదు, ఆ రోజున మాత్రము లేఖనము నెరవేరేటట్లు వారు ఆ కర్రను తీసుకుని ఆయన తల మీది కొట్టాలి. అది కొట్టాలని దేవుడు స్త్రీ సంతానం. రహస్యముగా దాచిన సత్యం. ఆ తర్వాత ఏం చేశారు? ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి మళ్ళా ఆ అంగిని తీసేసి ఆయన వస్త్రములు ఆయనకు ఆయన తొడిగించి వస్త్రాలు మళ్ళీ ఆయనకి ఇచ్చారు, తొడిగేశారు. సిలువ చూడండి వేయుటకు ఎంత చక్కని మాట. ఫస్ట్ ఏమో ఆయన వస్త్రాలు తీశారు,
దీన్ని ఎవరైనా ఆలోచన చేయండి గట్టిగా. ఫస్ట్ ఏం చేశాడు? ఆయన వస్త్రము వస్త్రాలు ఉన్నవి, తీశారండి. ఆ వస్త్రాలు వీళ్ళు తీశారు. మళ్ళా ఇది అయిపోయాక ఆయన మళ్ళా వస్త్రాలు తీసుకొచ్చి ఆయన తొడిగారు. అంటే అందులో ఆత్మీయ సత్యం ఏదైనా ఉందంటారా? మహిమ వస్త్రాలు ఇలా యూదుల గురించి రాజు అక్కడ అపహసిస్తారు. సూచిస్తాను. యూదుల రాజు అని అపహసిస్తారు. ఎందుకు వస్త్రాలు తీశారు? ఇప్పుడు వస్త్రం తీసినోళ్ళు మళ్ళీ తొడగాల్సిన పని ఏంది? అదే వస్త్రాలు ఎందుకు తొడగాలి? అవమానించుకుంటే ఇంకా కొద్దిగా యూదుల ముందుకు రాజు రమ్మని చెప్పుకుంటారు. అడుగుతున్నా. ఆ, యూదుల రాజు అని అపహసించారు కదా. అవునవును, నేను అదే అంటున్నా. ఎందుకు వస్త్రాలు తీయాలి? ఎందుకు వస్త్రాలు తిరిగి తొడగాలి? సిలువలో ఆయన మహిమను మురికిపోయి మహిమాస్త్రం కొద్దిగా ముందుకి, సరే అది కూడా చూద్దాం. ఆ తర్వాత అవి ఆయన వస్త్రాలు, సిలువ మహిమ వస్త్రాలు, పరిశుద్ధ వస్త్రాలు. సిస్టర్ గారు దగ్గరకు వచ్చారు. 80 మార్కులు పడ్డాయి సహోదరి గారికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకంటే ఒకటి మేలు ఒప్పుకోవాల్సిందే. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియ దైవజనమా, ఆ 7 మాటలలో ఎందుకు వారు అలా చేశారు అన్నప్పుడు, ఇది లేఖనమును ధర్మశాస్త్రములో ఉన్నది. వీరు ఎరుగక చేసితిరి అన్నట్లుగా వారు తెలియకనే వాటిని అమలు చేశారు. సిలువ మనము సహజంగా సువార్తగా ధ్యానించినప్పుడు వారు ఉమ్మి వేశారండి అని ఏడుస్తూ ఉన్నాము, వారు రెల్లుతో కొట్టారండి నా ప్రభువుని అనుకుంటున్నాము. కానీ ఇవన్నీ కూడా నెరవేర్చబడడమే దేవుని సంకల్పం. ఇప్పుడు ఆ సంకల్పము ఏమై ఉంది, ఇది మనము ధ్యానించాలి. ఇంకేం చేశారు? సిలువ వేయుటకు ఆయన తీసుకొని ఆ పోయి తరువాత 7వది, సిలువ వేయుటకు ఆయనను తీసుకొని వెళ్ళిరి. అది కూడా సిలువ వేయటము ధర్మశాస్త్రములోను ప్రవక్తల లేఖనములో ప్రవచనములలో ఇది కూడా నెరవేర్పే. మనం అనుకుంటున్నాము ప్రియ దైవజనమా, యేసుక్రీస్తు శిలువ మీద 7 మాటలు పలికాడు అని మన దృష్టి అంతా 7 మాటల మీద ఉంటే, దానికన్నా ముందు శిలువ వేయబడక ముందు ఈ 7 క్రియలను ముందుగానే ధర్మశాస్త్రమందును ప్రవక్తల లేఖనముల యందు ఉన్న ఈ 7 సంపుటితములను లేక ఈ క్రియలను దేవుడు నెరవేర్చి ఉన్నాడు. ఇప్పుడు అందులో నుంచి మొదటి మాటకు రండి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకి ఎర్రని అంగి తొడిగించి. చూడండి, ఎక్కడో ఒకటి మిస్ అయ్యాం తల్లి. ఆరోది నువ్వు 7 చెప్పానా? అంకుల్ 7 లాస్ట్ది సిలువ వేయుటకు అని చెప్పారు అంకుల్. 6th అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకి తొడిగించి. సరిపోయింది, 7 సిలువ సరిపోయింది. ఇప్పుడు చూడండి, ఆయన వస్త్రములు వీరు తీసివేశారు అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఎవరైనా ఆలోచన చేయండి. మురికి అంటే మన పాపంతో ఉన్నాయి పోయి మహిమ వస్త్రాలతో. లాభం లేదు. ఎవరు గుర్తొస్తారు? యోసేపు. చిన్నప్పుడు జక్కరయ్య అంకుల్ చిన్న మాట. ఇక్కడ యెహోషువ మలిన వస్త్రములు తీసేసింది యేసయ్య వస్త్రాలు, వాళ్ళు తీశారు. ఇది యేసయ్య, ఇటుపక్క ఎందుకు గుర్తు రావాలి? సైనికులు. ఇస్సాకు ఇంకా ముందుకెళ్ళండి. యెహోషువ మలిన వస్త్రములు ఇంకా లాభం లేదు. మీకు తెలిసింది కానీ కొద్దిగా మిస్టేక్. ఆది కాండము
3వ అధ్యాయము 10, రాము. 11 అసలు ఆయన్ని మర్చిపోయారు. అందుకతడు అమ్మ అందుకతడు ఆ. ఆదాము నేను తోటలో నీ చెప్పేశారు స్వరము ఇక. వినినప్పుడు ఇప్పుడు చెప్పండి. ఆదాము వస్త్రాలు తొలగించబడినాయండి. అవునమ్మా, మరి ఇందాక చెప్పాలిగా. అయినా సరే సంతోషం, సహోదరుని బట్టి హల్లెలూయా. హల్లెలూయా. ప్రయాణంలో ఉన్న బ్రదర్ ఇప్పుడు గారు చదవండి. వెరీ గుడ్. చెప్పండి. దేవుడైన యెహోవా ఆ, ఆదామును పిలిచి ఆ, నీవు ఎక్కడ ఉన్నావనెను. ఆ. అందుకతడు నేను తోటలో నీ ప్రతి స్వరము పదాన్ని క్షుణ్ణంగానే ధ్యానిద్దాం ఇక మీదట. అందుకతడు అందుకతడు నేను తోటలో నేను తోటలో నీ స్వరము వినినప్పుడు నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని దిగంబరినిగా ఉన్నాను. గనుక భయపడి దాగుకొంటిని. భయపడి దాగుకొంటిని నేను. దాక్కున్నాడు. ఎక్కడ దాక్కున్నాడు? తోటలో చెట్టు తోటలో. చెట్ల చాటున ఇక్కడ గమనించండి. తోటలో దాక్కున్నాను అన్నప్పుడు అప్పటికి ఆ తోట ముళ్ళ తుప్పలు గచ్చపొదలుగా అప్పటికే ఏపైపోయినట్టుంది. నేను ఆ మాటను స్థిరపరచలేను గాని పాపం ఎప్పుడు జరిగిందో ఉద్యానవనము కాస్త మకిలిగా మార్చబడింది. ఇప్పుడు అతడు దేటి మధ్యలో దక్కున్నాడట? చెట్ల తోట మధ్య. చెట్టు మహిమను కోల్పోయాడు. వ్యర్థమైన వాటి మధ్యలోనికి వెళ్ళాడు. ఇక్కడ తల దాచుకుంటున్నాడు. ఎప్పుడట? ఎంత ఆశ్చర్యకరమైన పదాలు! నీ స్వరము విన్నప్పుడు. ఈ రోజున రోజు దేవుని స్వరాన్ని వింటున్న దేవుని మాట వాక్యం అంటుంది 139 కీర్తన చదవద్దు, ఇక్కడ ఆదికాండంలో పెట్టుకో. నీ వాక్యము వెల్లడియగుట తోడనే వెలుగు కలుగు మాలో వెలుగు కలిగెను. చాలా మంది లోకములో అయ్యా నేను వెలుగు చూశాను, నేను వెలుగు చూశాను, నేను వెలుగు చూశాను, నేను వెలుగు చూశాను అంటున్నారు. కానీ ఆ వెలుగు వచ్చినప్పుడు యెషయా 6వ అధ్యాయంలో ఏమంటున్నాడు? ఆ ఆత్మీయ మర్మం ఏమిటో ఒకసారి ధ్యానిద్దాం. యెషయా సైన్యములకు అధిపతి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎప్పుడైతే దర్శనము కలిగిందో ఆ వెనువెంటనే యెషయాకి ఆ వెలుగులో ఆనందించాడా లేదా? ఆనందించడం సర్వలోకం ఆనందించాల. వెలుగు ప్రత్యక్షమైనప్పుడు ఏం గుర్తొచ్చింది? అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గలవాడనా. ఒకటి జనుల మధ్య నివసించువాడను. అన్నప్పుడు మొదట నీకు కలగవలసినది ఈ ఉదయం మొదలుకొని ఈ రాత్రి వరకు కూడా నీవు చేసినటువంటి అపవిత్రమైన మాటలు, క్రియలు, అపరాధాలు ఈ జ్ఞాపకానికి ఇస్తాడే. ఫస్ట్ అవి, తర్వాత ఇతరులు. ఇది నీవు పశ్చాత్తాపడిన తరువాత అప్పుడు కారు నిప్పులు కారు నిప్పు నీ నోటికి ఏ విషయములో ఏ క్రియలో నీవు అపవిత్రతలో ఉన్నావో వాటిని అగ్ని చేత తాకుతూ ఉన్నాడు. లోకములో ఎన్నో సంఘాలు, ఎంతో మంది అవి తాకకుండానే నేను చూశాను అంటే ఆ వెలుగు ఏమై ఉన్నది? ఇది పరిశుద్ధాత్మ అగ్నియా, లేక నీ ఊహలను బట్టా, లేక అపవాది కుతంత్రం ఏదైనా ఉందా? ఎన్నడైనా ఒకవేళ మీలో కూడా అలా నేను అపవిత్రమైన పెదవులు గలవాడు. ఇప్పుడు అంటున్నాడు, నీ వాక్యం ఎల్లడి కాగానే, నీ స్వరము రాగానే, నీ వాయిస్ నాకు టచ్ అవ్వగానే ఫస్ట్ నాలో కలిగింది ఏంటో తెలుసా? అయ్యో ఒకటి యెషయా
అపవిత్ర పెదవులు అని ప్రకటిస్తున్నాడు. నోటిని కాచుకోమంటున్నాడు. తాను కూడా అపవిత్రమైన పెదవులు, ఎందుకంటే మన మూల పితరుని నోరు అపవిత్రమైపోయింది. ఆదామా, నీవెక్కడ ఉన్నావనగానే నీ స్వరము అనగా నీ వాక్యము, నీ మాట నాకు రాగానే నేను అపవిత్రతలో ఉన్నాను. అయ్యా, నేను ఎదురుకి రాలేకపోయానయ్యా, నేను పనికి మాలిన వాడైపోయానయ్యా, నేను మలినమైపోయానయ్యా, నా మాట మలినమైపోయిందయ్యా, అయ్యా ఎదుటికి రాలేకపోయానయ్యా. ఈరోజు ఒప్పుకోలా. నీ స్వరము నేను విన్నప్పుడు నా మలినము నాకు జ్ఞాపకం చేశాం. కానీ ఎన్ని సంఘాలకు పోయినా ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి స్వరము తట్టడం లేదు. అబ్బో, నేను ఎగురుతున్నారు, గొంతులేసేవాళ్ళు కూడా నేను అనేక చోట్ల చూస్తున్నాను. ఆశ్చర్యకుంటున్నాను, ఇంత ఎగురుతున్నారు. ఎగరక మునుపు, స్తుతించక మునుపు నీలో ఆ పశ్చాత్తాపం కలుగుతుందా? ఆలోచన చేయండి. అది కలగకపోతే రెండే రెండు. ఒకటి, నీవు మహోపరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలిగా ఆ దినమంతా ఉన్నావు అని అర్థం. ముందు రోజు కానిచ్చి ఉన్నామా? ఒక్కరోజు చెప్పండి. నేనైతే ప్రతిరోజు అయ్యా పాపినై. మన గ్రూపులో ఒక 3 లేక 4 తమ పాపాలను అపవిత్ర పెద్దాలయ్యా అని ఒప్పుకునే వాళ్ళు ఒక 5-6 ఉన్నారు. దైవజనులు అన్నగారు మొత్తుకుంటున్నారు. ఇంకొకరు, ఇంకా మరొకరు. ఎందుకు అడుగుతున్నారు? అపవిత్ర పెదవులను ఆయన తాకాలి. ఆ పైన నువ్వు స్తుతులలోనికి వెళ్ళగలవు. ఎవరిని పంపుదును? అయ్యో, నేను ఉన్నానయ్యా. ఆ సిద్ధపాటు మనస్సు కూడా అప్పుడే వస్తుంది. ఎంతమంది ప్రార్థనలు చేస్తున్నారు? క్లుప్తంగా చేయమంటే ఇంటి అవసరాలు మోసుకొస్తున్నారా? క్లుప్తంగా చేయమంటే అయ్యో ఇవి అన్నీ, అయ్యా నేను పాపిని. ఒక్క మాట, మిగతా వాళ్ళకి అవకాశం. ఒక పెద్ద శాంతాళ్లాగా లిస్టు పెట్టారా? మిగతా వాళ్ళకి సమయం కోసం. ఈ రోజున నీ ప్రార్థన, నీ ఒప్పుకోలే, ఈ ఒప్పుకోలు నీ కుటుంబం అంతటిని మేలుకొలుపుతుందా? ఈరోజు కాదు ఇది. వాక్యము వెల్లడి ఎగినప్పుడు మొదట నీలో ఉన్న ఆ పాపపు అపవిత్ర మాటలు, లోకానుసారమైన అన్ని అవి బయటికి రావాలా? ఆయన సన్నిధిలో అయ్యా నీ పాదాల దగ్గర వదిలిపెడుతున్నా. ఇంకోటి అంటే ఇవి తీసి ఆయన పాదాల దగ్గర పెట్టండి. అలా చేస్తున్నాము సిద్ధపడి, ఆసక్తితోటి ఆయన కనికరించువాడని ఎరిగి ఆ రీతిగా ప్రార్థిస్తున్నామన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఒక్కర్లేరా? హల్లెలూయా. రోజు ప్రార్థన చేస్తున్నాం కదా. కొందరున్నారు. నేను కాదని అనలేను. కొందరిని నేను గమనిస్తున్నాను. నీ వెలుగు ఏం చేస్తుందో తెలుసా? నీలో ఉన్న చీకటిని మొదట జ్ఞాపకం, నీలో ఉన్న చీకటి ఈ దినము చేసిన వాటిని జ్ఞాపకం చేస్తుంది. అయ్యో, నేను అపవిత్రమైన నోరు కలిగి ఉన్నాయా అని నిన్ను ఒప్పింపజేస్తుంది. మిగతా వాళ్ళు పాపం, వాళ్ళు పాపాలు ఎరగనోళ్ళు, పిల్లలను బట్టి భర్త నిద్రపోతున్నాడు, తిడతాడు, కారణాలు అనేకం. కానీ నీ ఒప్పుకునే మనస్సు నీలో ఉండాలి. తగ్గింపు దాన్ని అంటారు. అయ్యా నేను పాపిని అన్నప్పుడు ఆయన పరిశుద్ధుడు అని ఎరిగి నీవు శిరస్సు ఉంచుతున్నావు. ఒప్పుకోలు, వెంటనే క్షమిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆ రోజు జరిగిందేంటి? నీ స్వరము నేను వినినప్పుడు
దిగంబరినిగా ఉంటుందని మొదటిది ఆదాము జీవితం కూడా అదే జరిగింది. స్వరం వినగానే వెలుగు. దిగంబరపు ఆ స్వరం పేరేంది? వెలుగు. యేసుక్రీస్తు యెహోవా ప్రభు. యేసుక్రీస్తు ప్రభు అండి. ఆ దినాలలో ఆ స్వరమునకు వెలుగు అని యేసుక్రీస్తుగా నేడు ప్రత్యక్షమయ్యాడు. ఆది యందు వాక్యం. అందుకని యోహాను సువార్త 8:12లోను 12వ అధ్యాయము 45లోను నేనే లోకమునకు వెలుగును వెలుగై నేను వెంబడించువాడు దిగించడానికి చీకటిలో నడవక నేనే చీకటిలో వాక్యాన్ని, వారితో నేను వాక్యమును, ఆ వాక్యము వెలుగు. అందుకనే వాక్యపు వెలుగు. ఈ వెలుగు అక్కడికి వచ్చి ఆదామా అనగానే ఆదాము యొక్క దోషం అక్కడ కనబడుతుంది. అయ్యా, నీ స్వరము విన్నప్పుడు, నీవు మాట్లాడినప్పుడు, నీ స్వరాన్ని వినిపించినప్పుడు, నీ స్వరమే వెలుగయ్యా, నీ ప్రత్యక్షత కనబడ్డప్పుడు నీలో ఆనందిస్తున్నానయ్యా అన్నాడా లేదా? ఏం దేవుడు అన్నాడు. మాట్లాడారు అన్నాడా? అన్నమాట. లేదండి భయపడి దాక్కుంటున్నాను. లేదా దిగంబరి నేను దిగంబరినని ఎరిగి నేను దాక్కున్నానయ్యా. అప్పటి వరకు ఏదేను తోట సుగంధ పరిమళాల నిలయమైంది. పాపము జరగగానే ఇక అది ఎలా తయారైందో చూడండి. తుప్పలను పచ్చికలను బట్టి తయారైందో ఇతనలా తయారైపోయి ఆ సుగంధము మధ్యలోనికి, హంసల మధ్యలోనికి కొంగవలే మార్చబడ్డాడా? ఏం జరిగినా సరే అతను దాక్కున్నాడని లేఖనమే చెప్తోంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇందాక మత్తయి 27:28లో వారు ఆయన వస్త్రములు తీసివేసి తీసివేశారు. అంటే ఈ మాటకున్న భావం చెప్పండి. యేసయ్య ఆదామును చేసినప్పుడు 2 విధాలుగా చూపించాడు. ఒకటి నేల మన్నుతో చేశాడు. ఆ పైన ఆయన దివ్యాత్మను ఆయన మహిమను ఇతనిలో ఊది ఉన్నాడు. ఇందాక దైవజనులు చక్కని మాట, మహిమా స్వరూపియగు ఆత్మ, మహిమా స్వరూపియగు తండ్రి, మహిమా స్వరూపియగు కుమారుడు. ఆ మహిమను ఎవరిలో ఊదాడు? మనలో ఆదాము. మొదటి ఆదాము జీవించు ప్రాణి, రెండవ ఆదాముగా ప్రభువు జీవింపచేయు. ఆత్మయైన ఇది ఈ రోజు జరగలా, చూసారా? వారు ఆయన వస్త్రములు లాగివేసిరి. ఇప్పుడు వీరు ఎవరి సంబంధులని ఆ రోజు బాప్తీసానికి వచ్చిన వాళ్ళతో యోహాను అంటున్నాడు, ఏ సంతానం? సర్ప సంతానమా మీ యేసయ్య కూడా అంటున్నాడు, నీ తండ్రి అపవాది. అంటే వీళ్ళ ద్వారా వాడు తన పని చేశాడు. ఈ వస్త్రములు ఆనాడు ఆదాము లాగివేశారు. ఆదాము తనకు తాను అపవాది యొక్క ఆలోచనలలో, దుష్టుని తలంపులలో పడి ఆ వస్త్రములను కోల్పోయాడు. నీవు నేను తెలుసుకోవాలని ప్రభువు తన శిలువయాగ సమయములో ఆయన కూడా ఈ దుష్టునికి అవకాశం ఇచ్చి ఉన్నాడు, లోకాధికారికి అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఆ లోకాధికారి ఆదాముకు జరిగిన క్రమములోనే ఒకప్పుడు ఏది జరిగిందో అదే విధముగా యేసుక్రీస్తు దగ్గర ఒక వస్త్రము ఉన్నది. అది ఆయన వస్త్రమై ఉన్నది. అది ఆత్మీయముగా చూచినప్పుడు ఆయన మహిమా వస్త్రములు కలిగిన వాడై ఉన్నాడు. ఆయన సిలువ వేయబడము నిమిత్తమై, మన పాపములు మోయుట నిమిత్తమై
ఆ వస్త్రములను లాగివేయుటకు అవకాశం ఇచ్చిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వారు ఆయన వస్త్రములు లాగివేసిరి, తొలగించిరి. మహిమ వస్త్రము తొలగించబడకుండా సిలువ మరణము జరగదు. అదే మాటను 4వ సిలువ మాట ఏమిటది? ఏలి ఏలి లామా సబక్తానీ. అంటే భావము నీవు నా నా చెయ్యి దేవా నా దేవా దేవా నన్ను ఎలా ఎందుకు విడిచితివి? నా విడిచితివి? దేవా నా నా దేవా దేవా నన్ను నన్నేనా చేయి విడిచిపెట్టావయ్యా. ఎందుకంటే తండ్రి కుమారుని చేయి విడిచిపోతే యేసయ్యకు మరణము రాదు. మరణము రా మనకి క్షమాపణ ఉంది. ఎవరు ముఖ్యంగా మాట్లాడుతున్నట్టు పాప. సరే, ఓకే, మాట్లాడు సార్. ఏం మాట్లాడండి. ఇప్పుడు ఆయన చేయి విడిచి తీరాలి. ఎవరి కోసం? మన కోసము, ఆదాము కోసం. ఆదామనగా ఆయన సంతానమైన మనకి. అక్కడ ఒక మాట అంటూ ఉన్నాడు, ఆయన వస్త్రములను లాగి వేశారు. ఆయన మహిమను తండ్రే అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు నీవు మహిమా స్వరూపిగా ఉండ వీల్లేదు. నేను చెయ్యి నీది పట్టుకుంటే నీకు మరణము రాదు కుమారుడా. మరణము రాదు అంటే లోక విమోచన జరగదు. అపవాది అనుకుంటున్నాడు ఆయన వస్త్రం లాగేశాడు, ఇక ఆయనలో మహిమ లేదు. సిలువ వేయబడ్డప్పుడు మహిమలో ఉన్నాడా? మహిమ లేదా యేసయ్యకి? నాకు ముందు చెప్పాలా? లేదు. నిమిషం మాత్రం దేవుని విడిచాడు కనుక ముందు పవన్ ఏదో మాట్లాడుకుంటున్నట్లున్నారుగా. నేను బిందు పవన్ ఎందుకన్నాను? బిందు పవన్ మీరుతో ఉన్నారు. మ్యూట్ చేయలేదు. మ్యూట్ చేయలేదండి. బిందు పవన్ మాట్లాడుతున్నారని ఎందుకన్నానంటే వాళ్ళే చేయాలి ఆ కనుక. పాపం మన మీద ఉండట్టే టీం లీడర్ మీద ఉంటది కదా, ఎవరు మాట్లాడినా. ప్రియ దైవజనమా, చూడండి, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు మహిమలోనే సిలువ వేయబడ్డాడా? మహిమ తొలగించబడిందా? సిలువ టైంలో తొలగించబడింది. మహిమ తొలగించబడిందండి. లేదండి. ఆయన దేవుని తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు మహిమతో నిండాలనుకున్నట్టు. మహిమలో ఉండినట్లయితే, తండ్రి హస్తము కుమారునికి తోడై ఉండినట్లయితే, తండ్రి హస్తం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ అండి. వెరీ గుడ్. మీరు చూడండి, ఆయన హస్తము తోడై ఉండెను. యేసుక్రీస్తు అంటాడు మత్తయి 12లో, నేను దేవుని హస్తము వలన, చేయి వలన దెయ్యాలు పోగొడతాను. తర్వాత అంటాడు దేవుని హస్తం అంటే ఏంటో తెలుసా? దేవుని ఆత్మ వలన. ఆత్మ వలన నేను దయ్యములు వెళ్ళగొడుతున్నాను. హస్తము అనే మాట ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవునికి 7 పేర్లు. 7 అందుకనే పలుసార్లు మనకి వినపడతాయి. ఇప్పుడు అంటున్నాడు, ఆదాముకు తనకి తానుగా ఆ పాపములోనికి వెళ్ళినందున ఆ ఆదాముకు నేను తొడిగించిన వస్త్రము అది నాది, నా ప్రాణము, నా ఊపిరి కొంత ఊదాను. నేను పూర్తి ఊపిరి కలిగిన వాడినిగా లేనిప్పుడు, నేను ఊపిరి విడవగా సృష్టి వచ్చింది. నేను ఊపిరి ఊదగా ఆ ఊపిరి ఆదాములో ఉంది. ఇప్పుడు మీరు కూడా పూర్తిగా పీల్చాక అని ఆగండి. ఆ ఊపిరి ఇంకా వెనక్కి తీయలా. ఊపిరి ఎప్పుడు వెనక్కి తీస్తాడో తెలుసా? ఈ సృష్టిని లయము చేసినప్పుడు, ఈ ఆకాశ భూములు కదిలించి సర్వం ముగించినప్పుడు ఆయన తన ఊపిరిని వెనక్కి తీసుకుంటాడని లేఖన ఆధారాలు అనేకము రాసి ఉంచాడు. ఆ వివరాలు కూడా మనం చూడము. ఆయన సొగము ఊపిరిలో బతుకుతూ ఉన్నాడట. ఆ సొగము నీలో పెట్టాడట. నీవు ఆ ఊపిరితో బ్రతకాలట. కానీ
ఊపిరి మొత్తాన్ని అపవాదికి అధికారముగా అప్పగిచ్చేశాడు. ఎంత వేదన పడ్డాడో ప్రభు. నీ వాక్యము వెల్లడి అవుతూ ఉంది, కానీ వాక్కు వెల్లడి అవ్వగానే నా నోట క్షమాపణ వస్తుంది, అంగీకారం అవుతుంది. అయ్యా తప్పు చేశాను, మన్నించయ్యా. ఆ రోజు జరిగిన అదే విధానం, ఆ రోజు అపవాది ఆదాము దగ్గర ఆ క్రియే, ఆ వస్త్రములు తొలగించిన అదే విధానం యాజ్ ఇట్ ఈస్ యేసుక్రీస్తుకి కూడా జరిగిస్తున్నాడు. ఆ రోజు ఆదాము మొదటి ఆదాము, కడపటి ఆదామని యేసయ్య ప్రకటించినందుకే మొదటి ఆదామును మనకు చూపుతున్నాడు, రెండవ ఆదాము దానిలోనే వెళుతూ ఉన్నాడు. హెబ్రీ 2:14 ఆ పిల్లలు రక్తమాంసములు కలిగిన వారు, ఆయన కూడా అదే క్రమములో పాలివాడై ఇప్పుడు యేసయ్య తన మహిమా వస్త్రములను అదుగో అపవాదికి వాని దూతల వలె ఉన్న ఆ జనాంగమునకు ఆయన అలా నిలుచుని ఉన్నాడు. వారు ఆ వస్త్రాలు లాగివేశారు. ఆనాడు ఆదాముకు లాగినట్టు మహిమను కోల్పోయాడు. ఈ మాట స్పష్టంగా యేసయ్య తాను బ్రతికి ఉన్న దినాలలోని ఒక ఉపమానాన్ని లూకా 10వ అధ్యాయము 30 నుండి 35 వచనాలలో ఒక త్రోవన వెళుతూ యెరూషలేము నుండి దిగి వెళ్ళుచు ఎక్కడ దొంగల పడ్డాడు? దొంగల ఎరుకోకు చేతిలో వెళ్ళాడు. యెరికోకి ఎరుకో దిగి వెళ్ళుచు దొంగల చేతిలో పడి ఉండగా, దొంగ ఒకడే అంటలా, దొంగల చేతులు, సాతాను, ఘట సర్పము, అపవాది. అపవాదియు సాతానియు. చూడండి, అది ఉదాహరణ చూపిస్తున్నాడు. అతగాడు ఆదామే. మొట్టమొదట అతనిని కొట్టి అతని వస్త్రములు లాగివేశారు. ఆ వస్త్రములు ప్రభు ఇచ్చినవి. ఆ వస్త్రములు తన వస్త్రాలు తీసి కప్పాడు. తన వస్త్రాలలో కొంత ఆదాముకు షేర్ చేశాడు. అయితే ఆదాము అక్కడ మహిమలో ఉన్నాడు. చెప్పుడు ఆలోచన, దుష్టుడి ఆలోచన, పాపపు తలంపు, అపహాస్యపు ఈ 3 క్రియలలో పడిపోయి ఆ వస్త్రాలను లాగివేయడానికి అవకాశము ఆదాము కల్పించాడు. ఆ తరువాత అదే క్రమము కలువరి శిలువ మీద వారు కూడా లోకములో వీరు సర్ప సంతానమైన క్రియ వాళ్ళు చేశారు. వాళ్ళొచ్చి యేసుక్రీస్తు రెండవ ఆదామని పిలువబడుతూ ఉన్నాడు. రెండవ ఆదాము దగ్గరకు వచ్చి ఉన్నాడు. వారు ఎరుగరు, ఈ లేఖనము నెరవేర్చబడి తీరాలి, ఇది ఈ రీతిగానే ప్రభువు మహిమను తిరిగి తెచ్చుకోవాలని వాని సైన్యం ఎరగరు. కాబట్టి వాళ్ళు అక్కడికొచ్చి ఆ వస్త్రములను వారు లాగి వేశారు. అందులోనే ఊదావర్ణము కలిగిన వస్త్రం అంటే రక్తవర్ణము అని అందులోనే రాయబడి ఉంది. ఊదా రంగు అంటే ఏ రంగు? ఇక్కడ ఉదారంగా అన్నాడు. మార్కు సువార్తలో రక్తవర్ణము కలిగిన వస్త్రం అని ప్రకటించాడు. ప్రియ దైవజనమా, ఆ వస్త్రమును ఆయనకు తొడిగించారు. వాళ్ళు తొడిగించారు. తొడిగించింది ఎవరు? ఆయన తొడుక్కున్నాడా? వాళ్ళు తొడిగించారే. వాళ్ళే తొడిగించారు. మహిమా వస్త్రాన్ని లాగింది వాళ్ళు. ఆయనకి మరలా ఎర్రని తొడిగించి మళ్ళీ అన్ని తీసివేసి ఆయన వస్త్రం ఆయన తొడిగించారు. చక్కని మాట. ఇప్పుడు ప్రియ దైవజనమా, సమయమైంది గనక ఆ వస్త్రము మరలా చెప్తున్నాను చూడండి. ఆ వస్త్రానికి ఉన్న విలువ అది ఎప్పుడు ఏర్పాటు చేయబడిందో ఇవన్నీ ప్రవచనాల నెరవేర్పులే.
ఇవన్నీ లేఖన నెరవేర్పులే. 7 7 ఒకటి వస్త్రాలు తీయడం, క్రొత్త వస్త్రాలు పెట్టడం. అదే రీతిగా ముండ్ల కిరీటం కిరీటం. పెట్టడం. రెండవది తల మీద తల మీద కొట్టడం. తల మీద కొట్టడం. అక్కడ నెరవేర్పు. రెల్లుతో ఆయన కుడి డౌట్ చేతిలో రావాలా? వాడు మడి మీద కదా కాటేయాలా, మరి తల మీద ఎప్పుడు కొట్టడం? కాటు వేరు, కొట్టడం వేరు. ఆ రెల్లు అధికారము శిరస్సు మీద ఆయనకు కొట్టి బదలాయించుకోవడం. ఇదేమైనా ఉందా ఎక్కడైనా? ఉంది. అదే కాండం 3వ అధ్యాయం. కొద్దిగా దగ్గరకు వచ్చావు తల్లి. ఇంకా ఉంది చూడండి. తర్వాత రెల్లును కుడి చేతికి ఇవ్వడం, యూదుల రాజా అని ఒప్పుకొని పాదాభివందనం చేయటం, ఆయన మీద ఉమ్మి వేయడం, రెల్లుతో రెల్లు అంటే ఏం కర్ర అనుకుంటున్నారు? బాగా గట్టి ఎదురు మేదర వాళ్ళు తయారు చేస్తారే మంచి రెల్లు, వెదురు కర్ర. అది కూడా తుమ్మలో 253 రకాలు ఏమో ఉంటే దాంట్లో ఒకటి. ఆ తరువాత సిలువ వేయుటకు తీసుకుని వెళ్ళాడు. 7 మర్మాలు ఉన్నాయి. ప్రియ దైవజనమా చూడండి, ఇదిగో అంటూ ఉన్నాడు, వస్త్రము తీసివేశారు. మొదటి మాట, ఈ వస్త్రము తొలగిపోయినది. ఇప్పుడు పాపములో ఆదాము పడిపోయి ఉన్నాడు, మహిమా వస్త్రము కోల్పోయి ఉన్నాడు. అతని దేహము పాపముతో నింపబడిపోయి, అపవిత్రతలో నింపబడిపోయినది. ఇప్పుడు యేసుక్రీస్తులో కూడా ఆయన మహిమను కోల్పోయాడు. ఎప్పుడంటే అదుగో ఆ సిలువ సమయం. అంటే వేకువని తండ్రి తన కుమారుని చేయి విడిచిపెట్టాడు. మహిమలో ఉండి గాయాల పాలవల, మహిమలో ఉండి రెల్లు తగలలా, మహిమలో ఉండి దెబ్బలు తగలలా. వస్త్రము తీసివేసాక అదుగో అక్కడ ఆయన వస్త్రములు తీసివేస్తూ ఉన్నాడు. మొదట ఆయన వస్త్రములు తీసివేశారు. ఆ వస్త్రము ఆత్మీయముగా మహిమా వస్త్రం. ఆ వస్త్రములు తొలగించుట అన్నప్పుడు వారికి వారే ఈ వస్త్రాన్ని తీసివేసి వారి పాపములు వారే మోస్తున్నామని వాళ్ళకు తెలియకనే నెరవేర్చి లేఖనమును రూఢి చేసి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రోజున నీవేమై ఉన్నావు? నీవు ఆ వస్త్రము మలినముతో ఉండగానే నీవు మహిమలో ఉన్నానని అనుకుంటే నీవు పొరపడుతూ. అందుకనే దైవజనులు వేకువని పశ్చాత్తాపము ఒప్పుకోలు. అయ్యా నీ వస్త్రం, నీ వెలుగును చూడాలి అంటే ముందు నాలో ఉన్న మకిలి పోవాలి. నా పెదవులు అపవిత్రుల మధ్యలో బతుకుతున్నానయ్యా. వాళ్ళు ఎన్నో సిరి సంపదలు, ఆశలు, కోరికలతో ఉన్నారు. ఇవన్నీ నేను అంటించుకొని బుడదలాగా బతుకుతున్నానయ్యా, నీచంగా ఉన్నానయ్యా అని ఆ మలినము కారు నిప్పులతో తగిలితే పరిశుద్ధాత్మ నీలోనికి అగ్ని వలె మండించి ఆ పాపమంతా పోగొట్టుకున్న తరువాత ఆయన మహిమ నీలో ప్రకాశించునుగాక. ఆమేన్. ఆ మీ పెదవులకు మహిమానందము తగిలిన మనకు పరవశాన్ని కలగ చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మిగతా నెరవేర్పులన్నీ కూడా ప్రభువు చిత్తమైతే ఇక ఈ శుక్రవారం నుండి మీలో ఎవరైనా రావలసిన వారు, రావాలనుకున్న వారు మీరు రావచ్చు. అలాగే బయట నుంచి కొందరు ప్రభువు చిత్తమైతే వస్తారు. 8:30కు టంచనగా నేను ప్రతి శుక్రవారము పాలు పంచుకుంటున్నాను. ఈ అంశాలన్నీ ఆయా సమయాలను ధ్యానించుకోగలం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 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 వాళ్ళు మాత్రం ఆమేన్.
ఆమేన్. ప్రార్థించుకున్నాం. మహోన్నతుడా, అయ్యా నీ వాక్య సత్యములను మేము తెలుసుకునే కృపను అనుగ్రహిస్తున్నావని, మాలో నీకు విరోధమైన ఉన్నంత వరకు నీ వెలుగులో మేము ఆనందించలేకపోతున్నామనేది సత్యమని, ఆ పాప స్వభావమును మాకు తొలగించి నీ రాకడకు సిద్ధము చేయుమని, 7 సంపూర్ణతలు ఏమై ఉన్నావో గ్రహించున్నట్లు కృప చూపుమని, సహాయం చేయమని, మా కుటుంబములను రాకడకు సిద్ధం చేయమని, మా ప్రభు అయిన క్రీస్తు యేసు కనికరము కలిగిన నామములు జ్ఞాపం చేస్తూ ఉండగా, అయ్యా ఈరోజు రేపు ఎల్లుండి 9వ తారీఖు 8వ తారీఖు వరకు జరుగుతున్న ప్రతి కూటమిలోనూ నాయన దూర ప్రాంతాలై ఉన్నాయి, సహాయం చేసి తన కంచెగా ఉంచమని, మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమందు విజ్ఞాపన చేస్తూ వేడుకొంచున్నా తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.